హైదరాబాద్ నుండి విశేషమైనటువంటి పండితులు ఇక్కడ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా వీరశైవ ఆగమ పండితులలో ఒకరైనటువంటి పురాణం నాగయ్య స్వామి గారు వారు మన మధ్యలో ఉన్నారు. వారు వీరశైవ ఆగమ ఈ యొక్క పరిషత్తుకు కానీ ఆగమ విద్యార్థులకు కానీ విశేషమైనటువంటి కృషి చేస్తూ తమ వంతు సహాయాన్ని అందిస్తూ విద్యార్థులకు విద్యాబోధనం చేస్తున్నటువంటి వారు కూడా షాద్నగర్ మరియు శ్రీశైల గురుకులానికి వెళ్ళి అక్కడ విద్యా బోధన చేస్తున్నారు. దయచేసి వారు వేదిక పైన వచ్చేసి వారు ఒక 2 మనోగతాన్ని ఈ యొక్క సభలో వ్యక్తపరచవలసిందిగా కోరుచున్నాము. వీరశైవ ఆగమ పండితులలో హైదరాబాదులో కొంతమందిలో ఒకరైనటువంటి పురాణం నాగయ్య స్వామి గారు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు వారు ఇప్పుడు ప్రసంగం ఇస్తున్నారు. ప్రశాంతంగా వినవలసిందిగా కోరుచున్నాము. त्रैलोक्य संपदालेख्य समुल्लेखन भित्रे सच्चिदानंद रूपाय शिवाय ब्रह्मणे नमः. వేదికలు అలంకరించినటువంటి గురువుగారు, నడిచే దేవుడు, నడిచే శివుడుగా పేరుగాంచినటువంటి విద్యానిధి, విద్యావారధిగా బిరుదాంకితులైనటువంటి శ్రీ కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వర 1008 డాక్టర్ చంద్రశేఖర శివాచార్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు అలాగే రాబో కాలంలోపట పట్టాధికారిగా నియమితులు కావలసినటువంటి శ్రీ మల్లికార్జున శివాచార్యుల వారి పాదం పద్మములు కూడా నమస్కారాలు చేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న ఉద్దేశంతో నాకు సంబంధించినంత వరకు మా తెలంగాణ నుంచి కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వర పీఠానికి జగద్గురుగా వెలసినటువంటి విరాజమానమూర్తి అయినటువంటి శ్రీ 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 చిదిరేమఠం వీరభద్ర శర్మ గారి గురించి, వాళ్ళ జీవిత చరిత్ర గురించి 4 ముక్కలు చెప్పాలని భావన. అదే విషయం మీకు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఈ విషయం లోపల మాకు 2005 వరకు మాకు అంత అవగాహన లేకుండే. 2005 వరకు మాకు అవగాహన లేకుండే. చిదిరేమఠం వీరభద్ర శర్మ గారు ఒకరున్నారు, వారు కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వరికి జగద్గురువుగా వెళ్ళారు, ఆయన కష్టపడ్డారు ఏంటిది అనే విషయాలన్నిటి కూడా మాకు అంత అవగాహన లేదు, ఎవరు చెప్పలేదు, ఏమీ తెలియలేదు. అప్పుడు జూన్ లోపట ప్రస్తుతం ఉన్నటువంటి కాశీ జగద్గురువు గారు హైదరాబాద్ విచ్చేసి వివి హాస్టల్ లోపట ఒక మీటింగ్ ఏర్పాటు చేసి భక్తులను మహేశ్వరులను అందరిని పిలిచి అప్పుడు ఈ చిదిరేమఠం వీరభద్ర శర్మ గురించి శతమానోత్సవం జరపాలనే సంకల్పంతో వారు విచ్చేసింది అక్కడికి. ఆ సమయం లోపల వారి గురించి మాకు ఆ విషయాలు తెలిసినాయి అన్నమాట. అప్పుడు జూలై 2005 జూలై 31 తారీఖు లోపల చిదిరేమఠం వీరభద్ర శర్మ గురించి 2 రోజుల కార్యక్రమం సెమినార్ నిర్వహించబడింది. ఆ సెమినార్ లోపల నేను కూడా చిన్నగా ప్రవేశం చేసిన అనుకోండి. అయితే దానికి డాక్టర్ ప్రతాప్ గారు ప్రధాన నిర్వాహకుడిగా ఉండే తిరుపతి యూనివర్సిటీ సంస్కృత విభాగానికి చెందినటువంటి వారు, అట్లాగే శంకరయ్య స్వామి, లింగయ్య స్వామి, రాచవీరదేవరి ఇలాంటి ప్రఖ్యాత పండితులు కూడా అందులో భాగంగా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అయితే చిదిరేమఠం వీరభద్ర శర్మ ఎవరు? అయితే ఆయన చిదిరేమఠం వీరభద్ర శర్మ
నిజాం సంస్థానం లోపల ఉన్నటువంటి 3 కర్ణాటక జిల్లాలు, 3 మహారాష్ట్ర జిల్లాలు, తెలంగాణ 8 జిల్లాలు కలిపి హైదరాబాద్ దక్కన్గా వ్యవహరిస్తుండే. అందులోపట నల్గొండ జిల్లా కూడా ఒకటి. ఆ నల్గొండ జిల్లా లోపట చెర్లపల్లి అనే గ్రామం లోపట పండిత నాగభూషణం శ్యామలాంబాదేవిలకు సంతానంగా చిద్రెమఠ వీరభద్ర శర్మ గారు ఉద్భవించినారు. ఏ డేటు? 1904 ఆగస్టు 25వ తారీఖున శ్యామలాంబ నాగభూషణులనే పుణ్య దంపతులకు జన్మించినటువంటి శ్రీ చిద్రెమఠం వీరభద్ర శర్మ గారు. ఆయన పుట్టిన కొద్ది రోజులకే అమ్మ నాన్న లింగైక్యం చెందిండు. కొద్ది రోజులంటే 3-4 సంవత్సరాల వ్యవధి లోపల చదువుకునే పరిస్థితి లేదు, ఎదిగే పరిస్థితి లేదు, ఆగర్భ దారిద్ర్యం. వీళ్ళది పండిత వంశం అని చెప్పడానికి ప్రమాణాలు చాలా ఉన్నాయి. వాళ్ళ చిన్నాయన కూడా పండితుడు, మంచి కావ్యం రాసిండు. వాళ్ళ చిద్రెమఠం వీరభద్ర శర్మ గారి చిన్ననాన్న కూడా మహాపండితుడు. గోల్కొండ పత్రిక నడిపించినటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారికి ఒక సమస్య ఏర్పడింది. ఆ కాలం లోపల తెలంగాణ లోపల ఒక్క కవి కూడా లేరయ్యా అంటనంటే సురవర్తం ప్రతాపరెడ్డి గారు సేకరించి 364 మంది కవులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారని గట్టిగా వాదించిండ్రు. అందులోపల చిద్రెమఠం వీరభద్ర శర్మ బాలకవిగా ప్రసిద్ధి పొందినటువంటి వాడు. బాలకవి అనే బిరుదు ఆయనకున్నది. అప్పటికే 13 ఏళ్ల వయసులో చందోబద్ధంగా పద్యాలు రాసి, తర్వాత కాశీనాథ శాస్త్రి గారు రాసినటువంటి వీరశైవ వివాహ విధిని తెలుగును అనువాదం చేసి ఇప్పటికీ అది ప్రచారం లోపల ఉన్నదంటే ఆ చిద్రెమఠం వీరభద్ర శర్మ గారు చేసిన కృషి ఫలితమే అని చెప్పవచ్చు. లేకపోతే వీరశైవులకు మంత్రాలు రావు, పద్ధతి తెలియదనే ఆ పొరపాటు ఉండే. ఆ అపప్రథ నుంచి తొలగించి వీరశైవ జంగములకు ఇటువంటి ఉన్నత స్థానాన్ని కల్పించిన వారు ఎవరు అంటారంటే పండిత చిద్రెమఠం వీరభద్ర శర్మ గారు అని ఘంటాపదంగా చెప్పవచ్చు. అక్కడి నుంచి ప్రాథమిక విద్యాభ్యాసం నల్గొండ జిల్లా లోపల జరిగింది. ఆయనకు సంస్కృతం నేర్వాలనే జిజ్ఞాస, సంస్కృత పండితుడు కావాలనే జిజ్ఞాస. ఏవి ఆదాయం లేదు, ఎట్లా చదవాలి, ఎట్లా వృద్ధిలోకి రావాలనే ఆలోచనతో 1918-19 ప్రాంతం లోపల హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో వచ్చి భక్తుల ఇండ్లలో ఉండి కొంతవరకు అక్కడుండి చదువు ప్రారంభించారు. చదువు ప్రారంభించి కొద్ది రోజులకు నారద గడ్డ అని పిలుస్తాం. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నారద గడ్డ లోపల సిద్ధేశ్వర లింగ సంస్కృత పాఠశాల లోపల తలపి విద్యార్థిగా జీవనం కొనసాగించుడు. అక్కడ కొన్నాళ్ళ నుంచి సంస్కృతంలో బాగా అభ్యసించి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ సికింద్రాబాద్ లోపల మట్టికె నాగయ్య సత్రం అని ఒకటి ఉంది. ఇప్పటికీ మట్టికె నాగయ్య గారు అని మహా కోటీశ్వరుడు, ధనవంతుడు, లింగాయతు, వీరశైవుడు. అటువంటి కోటీశ్వరుడైనటువంటి ఆ మట్టికె నాగయ్య గారు ఈ చిద్రెమఠం వీరభద్ర శర్మను చేరదీసి తన ఆస్తి అనేది ఏదైతే ఉందో వీరభద్ర గుడి ఏర్పాటు చేసినటువంటి ఆయనను ఈయనకు అంకితం ఇచ్చేసిండు, రాసి ఇచ్చేసిండు, పట్టాగా ఇచ్చేసిండ్రు అన్నమాట. ఇచ్చేసిన తర్వాత మొట్టమొదటి గురుకులాన్ని స్థాపించిన వాడు అక్కడ సికింద్రాబాద్ లోపల ఎవరు? చిద్రెమఠం వీరభద్ర శర్మ గారు. తెలంగాణ లోపల గురుకులం అంటనంటే ఈ వేద విద్య కాదు, సారస్వత విద్య, సంస్కృతము తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది 16 మంది విద్యార్థులు అక్కడి నుంచి వెళ్ళి తెలుగు పండితులుగా జీవనోపాధి పొందిన వాళ్ళు. అందులోపల మా పెదనాయన గారు కూడా ఒకరు. అందులోపల చిద్రెమఠం వీరభద్ర శర్మ గారి నేతృత్వం లోపల తెలుగు పాండిత్యాన్ని గ్రహించి పండితులుగా, టీచరుగా ఉద్యోగాన్ని సంపాదించి శాశ్వత యశస్కీర్తి అయినటువంటి మా పెద్దనాన్న గారు కూడా ఒకరు. అట్లా ఆయన అక్కడుండి లింగధారణ చంద్రిక,
లింగధారణ విధి అనేది శివగ్రంథమాల అనే ప్రచురణ సంస్థను స్థాపించి కొన్ని పుస్తకాలను ప్రకటించాడు. ఆ పుస్తకాల లోపల ఈ వీరశైవ వివాహ విధి, లింగధారణ చంద్రిక, లింగధారణ సిద్ధాంతము ఇటువంటి పుస్తకాలు అన్నటువంటి చాలా పేరు పడిసిన ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ రీప్రింటర్లు లేదనుకోగాని ఆ కావ్యాలు అనేది ఇప్పటికీ ప్రశస్తి పొందినది. అక్కడి నుంచి కొంతకాలము యాదగిరి సంస్కృత పాఠశాల లోపల ఆయన గారు ప్రిన్సిపల్గా పనిచేసినారు. ఎక్కువ రోజులు ఉండనేలేరు. ఎందుకంటే ఈయన సౌమ్యుడు, నిగర్వి, ముక్కుసూటి మనిషి. ఏదైనా పొరపాటు జరిగిందంటే తీక్ష్ణంగా వ్యవహరించే వ్యక్తిత్వం గలవాడు చిదిరెమఠం వీరభద్ర శర్మ గారు. అటువంటి వ్యక్తిత్వాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి బసవరాజ శాస్త్రి అనే ఒక పండితుని యొక్క బాధ భరించలేక మళ్ళీ సికింద్రాబాద్ వచ్చేసిండు. సికింద్రాబాద్ వచ్చేసి అక్కడ విభూతి పత్రిక, ఆ రోజు నైజాం పాలన లోపల వాక్ స్వాతంత్రం లేదు, పత్రికా స్వేచ్ఛ లేదు, ఏది లేని పరిస్థితి లోపల విభూతి పత్రికను స్థాపించి 1939 నుంచి 42 వరకు పత్రికను నడిపించినటువంటి దిట్ట ఎవరంటనంటే ఒక చిదిరెమఠం వీరభద్ర శర్మ గారని ఘంటాపదంగా చెప్పవచ్చు. అయితే దీనికంటే పూర్వం ఒక సంఘటన జరిగింది. అది చెప్పాల్సిన విషయం తప్పనిసరి. ఎందుకంటారా, జనగామ ప్రాంతం దగ్గర ఒక చిన్న పల్లెటూరు, అక్కడ ఒక జంగమయ్య, ఆయన పేరు కూడా వీరభద్రయ్య. ఆ వీరభద్రయ్య ఆ కాలం లోపల భక్తుల ఇండ్లలో తిరిగి ఒకడు 10 రూపాయలు ఇచ్చే, ఒకడు 5 రూపాయలు ఇచ్చే, ఒకడు రూపాయి ఇచ్చే, ఒకడు 50 రూపాయలు ఇచ్చే, ఇట్లా సేకరించి 1800 రూపాయలను తీసుకొని ఇప్పుడున్నటువంటి పర్లీ వైద్యనాథ్ లోపల ఆ శివలింగానికి రుద్రాభిషేకం చేయాలనే సంకల్పంతో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి బ్రాహ్మణ వర్గము, జంగం వర్గం, వీళ్ళు 2 వర్గాలుగా ఉండ్రి. జంగములు ఏమిటిది, రుద్ర పఠించకుండ్రి, మహిమ్న స్తవము పఠించి రుద్రాభిషేకం చేస్తుండ్రి. కానీ బ్రాహ్మణులు ఈ అమూల్యమైనటువంటి ధనాన్ని చూసిన తర్వాత ఇది ఏ రకంగానన్నా ఈ ధనాన్ని కొల్లగొట్టాలనే ఉద్దేశంతో వీళ్లకు వేదాధికారం లేదు, వీళ్లకు పూజించే హక్కు లేదంటే తీర్మానం చేసి పూజ చేయడానికి లేదు అన్నారు. అప్పుడు ఈ వీరభద్రయ్య గారు, నేను పూజ చేస్తే జంగములతోటే పూజ చేయించుకుంటా, లేదంటే వాపసు వెళ్ళిపోతా, కానీ బ్రాహ్మణులతోటి మాత్రం నేను పూజ చేయించుకొని గట్టిగా పట్టుబట్టిండు. అది చిలికి గానివానగా మారి 1920 లోపల నైజాం సంస్థానం లోపల చర్చా వేదికగా జరిగింది. ఈ చర్చా వేదిక లోపల ఎట్లాంటి పండితులు అంటే గొప్ప పండితులు. అప్పుడు వీరశైవుల తరపున వాడించేవాడు బాబురావు దేశ్ముఖ్ అంటనని వకీల్, హైకోర్టు వకీల్. వీరశైవుల తరపున వాదించడానికి బాబురావు దేశ్ముఖ్ అనే వకీల్, హైకోర్టు వకీల్. అయితే అక్కడి నుంచి వాదించడానికి పొప్పటిసి అంటారని పూనా నుంచి వచ్చిండు వాళ్ళ తరపున వాదించడానికి. వాళ్ళ బృందం కూడా ఉంది. అయితే ఇక్కడ చిన్న విషయం గమనించాలి. అప్పటికే సంస్కృతం లోపల, వేదం లోపలటువంటి కలకత్తా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేసినటువంటి ఒడియార్, విరూపాక్ష ఒడియార్ అనే గారు, వారు ఇందోర్, ఇప్పుడు మధ్యప్రదేశ్ లోపల ఉన్నటువంటి ఇందోరు సంస్కృత పాఠశాల లోపల లెక్చరర్గా పనిచేస్తుండేవారు. ఆయనను పిలిపించి ఈ వాదన లోపల చేయాలనే ఉద్దేశంతో ఉత్తరం రాస్తే వాళ్ళు అక్కడ కాలేజీకి విరూపాక్ష ఒడియార్ గారు ఒక 15 రోజులు సెలవేయండి అంటున్నది. ఆ కాలేజీ యాజమాన్యానికి లేఖ రాస్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అటువంటి పరిస్థితి లోపల ఈ విరూపాక్ష ఒడియారు తన ఉద్యోగానికే రాజీనామా చేసి
జాతికి గొప్పతనం తీసుకురావడానికి కంకణం కట్టి ఇక్కడికి వచ్చినటువంటి వారు. అట్లా 1920 నుంచి 22 వరకు వాదన ప్రతివాదనలు జరిగి చివరికి ఏమైందంటనంటే వీరశైవులకు వేదాధికారం ఉన్నదనే ఫర్మానా జారీ చేసిండు అప్పటి నిజాం ప్రభువు. ఆనాటి నుండి మనకు వేదాధికారం ఉన్నది అనేది, అంతకుముందు కూడా ఉన్నదనేది, వీళ్ళు పెట్టే బాధలు అనేది చాలా ఉండేదన్నమాట. అట్లాగా ఈ వాదనల లోపల తగిన రెఫరెన్స్ ఇవ్వడానికి ఎవరికి విరూపాక్ష ఓడియార్ గారికి ఏ శాస్త్రం లోపల ఏ రిఫరెన్స్ ఉందనేది ఇవ్వడానికి మన పండిత చిత్రపట వీరభద్ర శర్మ గారు ఉపయోగపడినాడు. అట్లా ఉపయోగపడిన తర్వాత ఆయనకు సంస్కృతం చదవాలనే జిజ్ఞాస ఉంది, ధనం లేదు, ఏం చేయాలనే ఉద్దేశంతో ఆలోచన చేస్తే అప్పటి బాబురావు దేశ్ముఖ్ గారు ముందుకు వచ్చేసి ఈయన యొక్క లక్షణాలను గ్రహించి, చిదిరేమఠం వీరభద్ర శర్మ యొక్క లక్షణాలను గ్రహించి ఈయనను మహా తేజోవంతుడుగా అవుతాడు కాబట్టి ఈయనను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయనను భర్తలు అవి ఇప్పించేసి కాశీ జంగమవాడి మఠానికి పంపించిండు బాబురావు వకీల్ గారు. నెలకు 100 రూపాయలు ఖర్చు మాత్రం మనీ ఆర్డర్ చేస్తుండే. ఆ 100 రూపాయల లోపలే జీవనం సాగిస్తూ ఇక్కడ విద్యాభ్యాసం చేసాడు. సంస్కృతం లోపల ఆయన చేయని ప్రయోగం లేదు, ఆయన చేయని విధిని లేదు. కావ్యతీర్థ, స్మృతి తీర్థ ఇత్యాది పట్టాలన్నీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఏకైక వాడంటే చిదిరేమఠం వీరభద్ర శర్మ. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది ఉంది. చిదిరేమఠం వీరభద్ర శర్మతో పాటు శ్రీశైల పీఠానికి ఆ కాలం లోపల వాగీశ పండితారాధ్య వారు కూడా ఇక్కడ వారి సహచరులే. వారు కూడా 1908 లోపల పుట్టిండ్రు. 1980 పుట్టిండ్రు. ఇక్కడికి వచ్చి చదువుకున్నారు. కాశీ విశ్వనాథ శాస్త్రి ప్రోత్సాహం వల్ల ఇక్కడ వచ్చి చేసిండ్రు. కాశీనాథ శాస్త్రి ప్రోత్సాహం వల్ల ఇక్కడ వచ్చి విద్యాభ్యాసం చేసిండు. ఇక్కడ కాశీ విద్వత్ సంగమము అనే పేరు పెట్టి ఒక సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘం లోపల అధ్యక్షుడిగా చిదిరేమఠం వీరభద్ర శర్మ ఉంటే వాగీశ పండితారాధ్యులు వారు ప్రధాన కార్యదర్శిగా ఉండి కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహించారు. అట్లా ఆ రకంగా 1930 నుండి 34 వరకు ఇక్కడ సంస్కృతాభ్యాసం చేసి తర్వాత యాత్రా విశేషణ చేసి కొన్ని శక్తి స్తంభన లేక ఒక స్తంభం మీద ఉన్నటువంటి అక్షరాలను అనేది ఏంటిదో ఎవరు గుర్తించలేని పరిస్థితిలో పడున్నటువంటి దాన్ని పరిశోధన చేసి ఫలానా విషయం ఇందులో ఉన్నటువంటి ఛేదన చేసినటువంటి వ్యక్తి అయితే చిదిరేమఠం వీరభద్ర శర్మ గారు. అటువంటి చిదిరేమఠం వీరభద్ర శర్మ గారు 1939లో విభూతి పత్రికను స్థాపించి నిరాఘాటంగా 3.5 సంవత్సరాలను నడిపించాడు. అందులో కూడా విచిత్రం ఏమిటంటే ఆయన విభూతి పత్రికతో పాటు పుస్తక సమీక్ష, ఎవరైనా రచించినటువంటి పుస్తకాలు ఏవైతే వాటిని సమీక్షించేవాడు, వాటిలో కూడా మంచి చెడ్డలు ఏమున్నది విశ్లేషణ చేసేవాడు. అది గుప్తంగా వేరే పేరు పెట్టి చేసిండు. అయితే ఇటువంటి అందులో కూడా వ్యాసాలన్నీ మఠములు మందిరములు అనే వ్యాసము, అట్లాగే వీరశైవానికి సంబంధించినటువంటి అనేక వ్యాసాలు రాసింది. ఎన్ని భాషల్లో కూడా పాండిత్యం ఉందంటే చిదిరేమఠం వీరభద్ర శర్మకు కన్నడ, సంస్కృతం, తెలుగు, మరాఠీ, తమిళం ఇటువంటి అనేక భాషల్లో కూడా పాండిత్యాన్ని సంపాదించిన వ్యక్తి మా తెలంగాణకు సంబంధించిన వాడంటే మేము ఎక్కువ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాం. అటువంటి ఆయన్నే ఇంకా కొద్ది రోజులు ఇంకా కొద్దినాళ్ళు ఉండింటే మాత్రం వీరశైవుల లోపట జంగముల లోపట అత్యధిక మంది పండితులు అవుతుందనేది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఆయన చేసిన కృషి
ఒక 16 మంది లోపల చాలామంది పండితులైనరు. అంటే వాళ్ళ ప్రోత్సాహం అనేది ఎట్లా ఉందో మనం గమనించవచ్చు. అటువంటి ప్రోత్సాహం చేసి ప్రతి వారిని కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన వివాహాన్ని కూడా పరిత్యజించాడు. మొత్తం సాహిత్యానికే జీవితాన్ని అంకితం చేస్తాననే కంకణం కట్టుకున్న గొప్ప వ్యక్తి ఎవరే అంటే చిద్రేమఠం వీరభద్ర శర్మ మాత్రమే. ఇట్లా జరుగుతున్న సందర్భం లోపల శ్రీశైల పీఠానికి ఉత్తరాధికారిగా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడితే కాశీనాథ శాస్త్రి వాగీశ పండితారాధ్యాలను ప్రోత్సహించాడు. అప్పుడు వాగీశ పండితారాధ్య నిర్మోహమాటంగా ఒక్క మాట చెప్పిండు. ఏమంటే నాకంటే పాండిత్యం లోపల అమోఘ పాండిత్య సంపన్నులైనటువంటి చిద్రేమఠం వీరభద్ర శర్మ గారు ఉన్నారని, అతనిని ఉత్తరాధికారిగా నియమించుంటే తన సలహా ఇచ్చినటువంటి వ్యక్తి వాగీశ పండితారాధ్యుల వారు. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటారంటే ఎవరే కానీ ఏ పీఠానికి కానీ అధిపతిగా పోతా అంటే ఆనందంగా స్వీకరిస్తారు, ఇంకొకరు ఇవ్వడానికి సహించరు. అటువంటిది వాగీశ పండితారాధ్యుడు ఆ పని చేసాడు. అయినా కానీ ఆయన ఒప్పుకోలేదు. నా జీవితం మొత్తాన్ని సాహిత్య రంగానికే వినియోగిస్తాంటని శపథం కట్టుకున్నటువంటి వ్యక్తి చిద్రేమఠం వీరభద్ర శర్మ గారు. అటువంటి వీరభద్ర శర్మ గారు ఇదే వాగీశ పండితారాధ్యుల వారు ఉత్తరాధికారిగా నియమించబడ్డ తర్వాత 7/7/1940 లోపట వైదికత్వం నిర్వహించిన వారు. ఎవరికి? వాగీశ పండితారాధ్యులు శ్రీశైల పీఠానికి జగద్గురుగా అయిన సందర్భం లోపల ఆ కార్యక్రమంలో వైదిక నిర్వహణ బాధ్యతను ఎవరు స్వీకరించిందంటే చిద్రేమఠం వీరభద్ర శర్మ గారు మాత్రం స్వీకరించి ఆ కార్యాన్ని దిగ్విజయం చేశారు. అందులోపట విభూతి పత్రిక నడిపించే సందర్భం లోపట ఒక వింత వ్యాసాన్ని ప్రకటించిండు. ఏంటిదంటే సరస్వతి బ్రహ్మ భార్యయా అని. సరస్వతి బ్రహ్మ భార్యయా అనే క్వశ్చన్ మార్క్ వేసి ఒక వ్యాసం రాసిండు. దానికి పుంకాను పుంకలుగా వ్యాసాలు వచ్చింది. ఆ వ్యాసాలన్నింటినీ కూడా విభూతి పత్రిక లోపల ప్రకటించింది. ఎక్కడ కూడా ఏం లేదు. అటువంటి ఒక నిజాన్ని తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టిండు. సత్యం ఏమిటిదో గ్రహించడానికి ఒక చెమక్కు విసిరిండు. ఆ చెమక్కుకు ఎన్నో వ్యాసాలు వచ్చినాయి. అవన్నింటినీ కూడా విభూతి పత్రిక లోపల ప్రచురించాడు. ఇటువంటి గొప్ప వ్యక్తి 1944 లోపల 84వ జగద్గురువుగా ఈ పీఠాన్ని అధిరోహించిన మా తెలుగువాడుగా చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఎందుకంటే మా తెలంగాణ వాళ్ళే కానీ ఆంధ్ర వాళ్ళే కానీ ఎవరు కూడా జగద్గురువు కాలేదు. అయినరనే సంగతి కూడా మాకు తెలియకుండే. స్వామివారు 2005 లోపల ఈ కార్యక్రమం 2 రోజుల కార్యక్రమం చేపట్టి జయప్రదం చేసినప్పుడు మాత్రమే మాకు తెలిసింది. అప్పటి నుంచే నేను వేదిక నెక్కడానికి కారణం వీరభద్ర శర్మ గారే అంటే నేను చెప్తున్నాను. అంతవరకు నేను వేదిక నెక్కి ప్రసంగించిన పరిస్థితి లేదే లేదు, ఎంత విషయం తెలిసినా కానీ. అటువంటి చిద్రేమఠం వీరభద్ర శర్మ గురించి 4 మాట్లాడే అవకాశం కల్పించినటువంటి జగద్గురుల పాదపద్మములకు నమస్కృమాంజలి అర్పణ చేస్తూ సెలవు. ಬಹಳಷ್ಟು ಹೆಮ್ಮೆಯಿಂದ ತೆಲಂಗಾಣ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಕ್ಕೂ ಕೂಡ ಕಾಶಿ ಪೀಠದಲ್ಲಿ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿತ್ತು. 84ನೇ ಜಗದ್ಗುರುಗಳಾಗಿ ವೀರಭದ್ರ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಭಗವತ್ಪಾದಂಗಳವರು ಈ ಪೀಠದಲ್ಲಿ ಕೇವಲ 3 ವರ್ಷಗಳಿದ್ದರು. 3 ವರ್ಷಗಳಲ್ಲಿ 100 ವರ್ಷದ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿರುವಂಥ ಒಂದು ವೀರಭದ್ರ ಶರ್ಮಗಾರು, ವೀರಭದ್ರ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಭಗವತ್ಪಾದಂಗಳವರು ನಮ್ಮ ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣದವರು, ನಮ್ಮ ತೆಲುಗು ಭಾಷೆಯವರು ಅಂಥೇಳಿ ಭಾಳಷ್ಟು ಹೆಮ್ಮೆಯಿಂದ ಹೇಳಿಕೊಂಡಿದ್ದಾರೆ.
ಪಂಡಿತ ಆಗಿರುವಂತಹ ಪುರಾಣಂ ನಾಗೇಶ ಸ್ವಾಮಿಗವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಈಗ ಶಿವಸ್ತುತಿ ಶಕ್ತಿಸ್ತುತಿಯನ್ನು ಪಾರಾಯಣ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಶಾರದಾ ತಾಯಿಯವರು ಚಾಂಗ್ಲೆ ಅವರನ್ನ ಆಹ್ವಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರಿಗೂ ಶಿವಸ್ತುತಿ ಶಕ್ತಿಸ್ತುತಿಯನ್ನು ಹೇಳಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿ. श्रीमद् जगद्गुरु पंचाचार्य महाराज की जय। श्री जगद्गुरु विश्वाराध्य शिवाचार्य महाराज की जय। श्री जगद्गुरु विश्वेश्वर शिवाचार्य महाराज की जय। श्री जगद्गुरु डॉक्टर चंद्रशेखर शिवाचार्य महाराज की जय। काशी विश्वनाथ अन्नपूर्णा विशालाक्षी माता की, गंगा मैया की जय। सांबजे नमः पार्वते पते शिव हर हर महादेव। अथ शिवस्तुतिः। त्रैलोक्य संपदा लेख्य समुल्लेखन भित्तये सच्चिदानंद रूपाय शिवाय ब्रह्मणे नमः। ब्रह्मेति व्यपदेशस्य विषयं यं प्रचक्षते वेदान्तिनो जगन्मूलम् तं नमामि परं शिवम्। यशोर्मि बुद्बुदाभासः षट्त्रिंशत्तत्त्वसञ्चयः निर्मलं शिवनामानं तं वन्दे चिन्महोदधिम्। यद्भासा भासते विश्वं यत्सुखेनानुमोदते नमस्तस्मै गुणातीत विभवाय परात्मने सदाशिवमुखाशेष तत्त्वोन्मेष विधायिने निष्कलंक स्वभावाय नमः शांताय शंभवे। स्वेच्छा विग्रहयुक्ताय स्वेच्छावर्तनवर्तिने स्वेच्छाकृतत्रिलोकाय नमः सांबाय शंभवे। यत्र विश्राम्यति सत्वं स्वाभाविकमनुत्तमम् नमस्तस्मै महेशाय महादेवाय शूलिने। अत शक्तिस्तुतिः। यामाहुः सर्वलोकानां प्रकृतिं शास्त्रपारगाः तां धर्मचारिणीं शम्भोः
प्रणमामि परां शिवां यया महेश्वर शम्भुः नामरूपादिसंयुतः तस्यै माया स्वरूपायै नमः परमशक्तये शिवाद्यादिसमुत्पन्ना शान्त्यतीतपदोत्तरा मातरं तां समस्तानां वन्दे शिवकरीं शिवां इच्छाज्ञानादिरूपेण या शम्भोर्विश्वभाविनी वन्दे तां परमानन्द प्रबोधलहरीं शिवाम् अमृतार्थं प्रपन्नानां या सुविद्या प्रदायिनी अहर्निशमहं वन्दे तामीशान मनोरमा। श्रीमद्जगद्गुरु पंचाचार्य महाराज की जय। ಶಿವಸ್ತುತಿ ಶಕ್ತಿ ಸ್ತುತಿಯನ್ನು ನಡೆಸಿಕೊಟ್ಟಿರುವಂಥ ಶಾರದಾ ತಾಯಿಯವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಇನ್ನೊಬ್ಬ ಪಂಡಿತರಾಗಿರುವಂಥ హైదరాబాద్ದಿಂದ ಆಗಮಿಸಿರುವಂಥ ఇంకొక పండితులైనటువంటి హైదరాబాద్ నుండి వచ్చేసినటువంటి శివశ్రీ మలుగు అంజయ్య అవధాని గారు, అష్టావధాని. వీరు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని అవధాన కార్యక్రమాలు, మహా పండితులు, సమాజ చింతకులు. అప్పటిదప్పుడే మనం ఏ పద్యాలు అడిగినా కూడా ఎటువంటి క్లిష్టకరమైనటువంటి పదం ఇచ్చిన ఆ పదం పైన తమ సొంత పద్యాన్ని రచించేటటువంటి శక్తి కలిగినటువంటి పండితులు వారు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాము. సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం గంగా భవాని మాతా జంగమ జ్ఞానపీఠ జ్ఞానాధీశు గంగా వాహిని వై గురున్ బంగారుగా తీర్చినట్టి మా గురుదేవా వందనమంటిని తండ్రి, వందనమో చంద్రశేఖర వసుధాదీశ. వందనమంటిని తండ్రి, వందనమిదే కొమ్ము స్వామి వర్ధిల్లనీయం. శ్రీ కాశీ జ్ఞాన పీఠాధీశ్వరులు సకల వేదాంగాలను అభ్యసించి, పురాణాలను అభ్యసించి, అందులో ఉన్నటువంటి అంశాలను కదలీపాకంలో సమస్త జగత్తుకు అందించ అవతరించిన పరమ పూజ్య
శ్రీ 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 1008 జ్ఞాన సింహాసనాధీశ్వరులు చంద్రశేఖర శివాచార్యుల చరణారవిందాలకు ముందుగా నా వందన మందారాలు అందజేస్తూ, ఇది మన అదృష్టంగా భావించాలి. దేశమే కాదు ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసి గురువుగారి యొక్క అమృతోత్సవాన్ని సందర్శించే భాగ్యం మనకు లభించింది. ఆ పదంలోనే ఉంది అమృతోత్సవం. అమృతం కంటే మించింది లేదు. చనిపోయేవాడు బ్రతుకుతాడు, బ్రతికే మనిషి మనిషిగా ఉండాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం జ్ఞానపీఠాధీశ్వరులైనటువంటి చంద్రశేఖర శివాచార్యుల యొక్క చరణారవిందాల సందర్శన ఫలితంగానే లభిస్తుంది. దేశాల్లో విజ్ఞానమే మనిషిని తీర్చిదిద్దుతుంది అనే ఉద్దేశంతో అనేక మఠాలను పునరుద్ధరించి ఎంతోమంది విద్యార్థులకు కళాశాలను విద్యాపీఠాలను నెలకొల్పి వేదాధ్యయనం చేయించి గురువులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందిస్తున్నటువంటి మహాపుణ్యమూర్తి గురుదేవులు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ శ్లోకానికి ప్రతిరూపమైనటువంటి పుణ్యమూర్తి జ్ఞానజ్యోతి మనందరి ముందు కుంభావ సరస్వతిగా అపర చంద్రకళతో వెలిగిపోతున్నటువంటి ఆ చంద్రశేఖర శివాచార్యులు జగద్గురువులు ఒక్కసారి మనం దర్శించుకుంటే మనలో ఉన్నటువంటి మలినాలన్నీ పోయి ఆనందం అద్భుతంగా తాండవిస్తుంది. ఒక్కసారి గురుముఖంలోకి మీరు ఒక నిరీక్షణ దృష్టితో మీరు గురువు గారిని చూసినట్లయితే, సందర్శించినట్లయితే ఆ అమృత తుల్యం, అమృతము ఎక్కడి నుంచి వస్తుంది అంటే చంద్రుడి నుంచి వస్తుంది. ఈ సంవత్సరమే అమృతోత్సవాలు, స్వాతంత్ర అమృతోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. స్వాతంత్రము వచ్చిన ఒక సంవత్సరానికే మన గురువుగారు మన కోసమై అవతరించారు. 1947లో మనకు స్వాతంత్రం వస్తే 1948లో శ్రావణ శుద్ధ చతుర్దశి నాడు ఆ పుణ్యమూర్తి 47 కదా, 47లోనే ఎంత అదృష్టం మనకి ఆ భగవంతుడే మనకు ప్రసాదించాడు. అపర పరమేశ్వరుడు అవతరించి నిజంగా కూడా కర్ణాటక రాష్ట్రంలో అవతరించాడు. కర్ణాటక అంటేనే చెవులకు ఆనందాన్ని కలిగించేది. ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి విచ్చేసి ఆహాహా ఎంత ధన్యులమయ్యాం మనం. దక్షిణ భారతదేశంలో పుట్టినటువంటి మనమంతా కూడా మన గురుదేవులను దర్శించుకుంటున్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల నలు ప్రాంతాల్లో అనేక భాషల్లో ఉన్నటువంటి ఎంతోమంది విచ్చేసి గురువును సందర్శించి తనలో ఉన్నటువంటి మలినాలను, తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని రూపుమాపుకొని విజ్ఞానులుగా వెళ్తూ ఉన్నారు. అమృత మహోత్సవానికి మనం విచ్చేసాం. మరొక విశేషం ఏంటంటే పట్టాభిషేకోత్సవం. మల్లికార్జున శివాచార్యుల యొక్క డాక్టర్ మల్లికార్జున శివాచార్యుల యొక్క పట్టాభిషేకోత్సవం గురువుగారి యొక్క ఆశీస్సులతో మనకి ఆ రెండు ఉత్సవాలను సందర్శించుకునే భాగ్యం లభించింది. గురువులో ఉన్నటువంటి ప్రశాంతత, గురువులో ఉన్నటువంటి జ్ఞానం, గురువులో ఉన్నటువంటి అనురాగం, ఏ ప్రేమ మహిమచే దారుణీ చక్రంబు ఇరుసు లేకుండనే తిరుగుచుండే, ఏ ప్రేమ మహిమచే ఎల్ల నక్షత్రాలు నేలను పడకుండా నింగినుండే, ఏ ప్రేమ మహిమచే పృథ్వీరాయనిపై పడకుండా కడలి రాయడు కాళ్ళు ముడుచుకొని, ఏ ప్రేమ మహిమచే ఏడేడు లోకాలు గాలిదేవుడు సురిటిలో దిప్పే. ఏ ప్రేమ ఉందో
ఏ ప్రేమ మహిమ చేత ఈ భూలోకం అంతా కూడా ఇరుసు లేకుండా తిరుగుతుందో, ఏ ప్రేమ మహిమ చేత ఎల్ల నక్షత్రాలు ఆకాశంలో నిలిచి నేలపైన పడకుండా ఉన్నాయో, ఏ ప్రేమ మహిమ చేత కడలి రాయుడు ఒక్క అల అరేబియా సముద్రం నుంచి ఇలా వచ్చేసిందనుకో, ఇక్కడ సగం భారతదేశం పోతుంది. అదేవిధంగా బంగాళాఖాతం నుంచి ఒక్క అల ఇలా వచ్చిందనుకో మొత్తం పోతుంది. ఏ ప్రేమ మహిమ చేత ఆ కడలి రాయుడు అలలను తన పైకి రాకుండా ముడుచుకుంటున్నాడో, ఏ ప్రేమ మహిమ చేత ఆ గాలిదేవుడు సురుడీలు తుప్పుతున్నాడో, ఆ అద్భుతమైనటువంటి ప్రేమ, ఆ అనురాగం గురువుగారి దగ్గర ఉన్నది. ఎక్కడో జన్మించినటువంటి మాకు అవధాని మీరు ప్రసంగించాలి. ఇక్కడ ఒక్కసారి వేదికపైకి ఎక్కి ఒక 4 మాటలు మాట్లాడితే చాలు, తనలో ఉన్నటువంటి లోపాలన్నీ వెళ్ళిపోతాయి. వారి ఆశీర్వాద బలం చేత ఇంతకుముందు ఇక్కడ అవధానం చేశాను. ఎంత ప్రేమ, ఎంతమంది ఉన్నా కూడా దగ్గరికి పేరు పెట్టి పిలుచుకుంటాడు. తన పిల్లల కంటే కూడా ఎక్కువ ప్రేమ చేస్తాడు. అది గురువు యొక్క లక్షణం. అది మన గురువు గారిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ. ఎంత సిద్ధాంత శిఖామణిని సరళం చేసి డాక్టరేట్ పొంది దాంట్లో ఉన్నటువంటి అంశాల ద్వారా సమాజం అంతా కూడా చైతన్యవంతం కావాలి, సమాజం అంతా కూడా జ్ఞానంతో విరాజిల్లాలి. ఆనాడు వివేకానందుడు ప్రపంచమంతా తిరిగి హిందుత్వాన్ని ఏ విధంగా ఉద్ధరించడానికి ప్రయత్నం చేశాడో, ఈనాడు మన గురువు అదేవిధంగా మన సమాజమంతా కూడా ఉద్ధరించబడాలి అనే ఉద్దేశంతో ఆయా ప్రదేశాలకు వెళ్ళి మన జాతి యొక్క ఔన్నత్యం కోసం నిరంతరంగా తపిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఎంతోమంది కవి పండితుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నటువంటి పుణ్యమూర్తి మన గురుదేవులు. అందుకే అన్నారు, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము విద్య ఎరుంగని వాడు మత్యుడే. ఏ విద్య ద్వారా అయితే మనిషిగా పూజింపబడతాడో, ఏ విద్య ద్వారా అయితే సమాజంలో ఒక గుర్తింపు వస్తుందో, ఏ విద్య ద్వారా అయితే మనం మన జీవితాలను మలుచుకుంటామో, ఆ ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి విద్యను మనకు అందిస్తూ డాక్టరేట్ ఆ ధార్మిక అంశాలపైన పరిశీలనాత్మకంగా అనేక విషయాలను తరతరాలుగా వస్తున్నటువంటి సనాతన ధర్మాన్ని క్రోడీకరించుకొని అందులో ఉన్నటువంటి అంశాన్ని సమాజానికి అందించినటువంటి మహా దివ్యమూర్తి. ఒకవేళ మనం ఈ కాశీకి వచ్చామంటే గురువు లేకపోతే, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు తెలియకపోతే, గురువును సందర్శించకపోతే ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు పోయామో తెలియదు, ఏమేం సందర్శించాలో తెలియదు, ఏమేం సందర్శించకూడదో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం యొక్క విశేష అంశాలను అందిస్తే ఆ తర్వాత మనం ఆనందిస్తాం. ఒక గైడ్ వస్తాడు, ఓ ఇది అని చెప్పాడు అనుకుందాం, చెప్పిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి అమృతత్వాన్ని మనం గ్రహిస్తాం. అదేవిధంగా మన వేదాంగాల్లో ఉన్నటువంటి పురాణాల్లో ఉన్నటువంటి అంశాలను సమాజానికి అందిస్తున్నటువంటి మన చంద్రశేఖర శివాచార్యుల యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రకాశంలో మనం పునీతులం అవుతున్నాం, జ్ఞానవంతులం అవుతున్నాం. మనం అదృష్టవంతులం. 130 కోట్ల మందిలో ఎంతమంది గురువుగారిని సందర్శించుకుంటున్నారు? ఆ సందర్శించుకునే అదృష్టమే తరతరాలుగా మనకు వస్తున్నటువంటిది. తరతరాల చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే గురువుగారిని మనం సందర్శించుకున్నాం. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు చూసే, ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు చూసే, తానే విద్యభ్యసనం పునర్చకరి చెంచే మంత్రముయించే బోధావిర్భావ నిదానముల్ కావయ్యా జంతు తదికిన్ శ్రీకాళహస్తీశ్వర. మనకు చదువులు అవసరం లేదు, ఏ చదువు లేకున్నా సరే గురువు యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ వచ్చేస్తాయన్నాడు. ఏ వేదంబు పఠించలూత, ఆ లూత అంటే సాలెపురుగు ఏ వేదాలు చదువుకున్నది. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు చూసే, ఆ పాము ఏ శాస్త్రాలు చూసింది?
భుజగం వేశాస్త్రములు చూసే తానే విద్యాభ్యసనం పునర్చకరి. ఆ ఏనుగు ఎవరి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నది? శివుణ్ణి ఇలా పూజించాలి, శివుణ్ణి ఇలా అనుగ్రహాన్ని పొందాలి మనం అని చెప్పేసి పోటీపడి ఎలా అనుగ్రహానికి నోచుకున్నాయో అదంతా గురువు యొక్క అనుగ్రహం ఉంటే చాలు అవి వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకరోజు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి గురుకులంలో ఉన్నటువంటి గురువు విద్యార్థిని పరిశీలించనించి, నాయనా నేను కాశీ వెళ్తున్నాను, నువ్వు వస్తావా నా వెంబడి, నన్ను సేవ చేయడానికి ఒక 4 నెలలు సేవ చేయాలని చెప్పినప్పుడు ఆ శిష్యులు ఎవరు కూడా రావడానికి ఇష్టపడలేదు. కానీ ఒక అతను మాత్రము నేను వస్తాను స్వామీజీ అన్నాడట. స్వామీజీ చూద్దాం పరిశీలిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాడు కాశీకి తీసుకొని వచ్చిన తర్వాత ఒక మఠంలో ఉన్నాడు. వంట చేసి పెడుతూ ఉన్నాడు, బట్టలు శుభ్రం చేసి స్నానం చేయించి గురువుగారికి సేవ చేస్తూ ఉన్నాడు. ఒక నెల లోపలనే గురువుగారికి దృష్టి వ్యాధి వచ్చేసింది, వేళ్ళు ఊసిపోయాయి, శరీరం అంతా కూడా రక్తం అంతా కారుతూ ఉన్నది, పగిలిపోయింది శరీరం అంతా కూడా, ఈగలు మూగుతూ ఉన్నాయి. ఏడుస్తూ ఉన్నాడు గురువుగారు, ఏమరా నాకు సేవ చేయవా అంటే, స్వామి చేస్తానని చెప్పేసి అదంతా కడుగుతూ ఉన్నాడు, తుడుస్తూ ఉన్నాడు, అయినా కూడా ఆగడం లేదు. వాడు గురువుగారు తిడతా ఉన్నాడు, నువ్వెందుకు వచ్చావురా, వేరే ఎవరైనా వచ్చేవారేమో, నువ్వు నాకు సరిగ్గా సేవ చేస్తలేవు అని. అయినా కూడా తిట్లు భరిస్తూ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సేవను చూసినటువంటి పరమశివుడు ప్రత్యక్షమై, నాయనా నీవు అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నావు మీ గురువుగారికి, నీకు ఒక వరం ఇస్తాను తీసుకో నాయన అంటే, నాకు వరం వద్దు స్వామి, నాకు ఏ ఆశ లేదు, మా గురువుగారికి సేవ చేయాలి, మా గురువుగారి సేవ చేయడానికి నాకు శక్తినివ్వు, నాకు భావ దారిద్ర్యాన్ని తీసేసి ఆ ఆనందాన్ని ఇవ్వు అని చెప్పి కోరుకుంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి చేస్తూ ఉంటే అన్నం వచ్చి పెట్టాడు, కూరగాయలు చేసి పెడితే ఏం బాగలేవురా, ఇలా ఉప్పు ఎక్కువైందని తీసి పడేశాడు, దెబ్బలు కొట్టాడు. అయినా శిష్యుడు ఏం చేయడం లేదు, నిరంతరంగా సేవ చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తుంటే మళ్ళీ శివుడు ప్రత్యక్షమయ్యాడు. అరే మీ గురువుగారికి ఆరోగ్యం బాగుపడాలని కోరుకోరా, నేను మీకు తప్పనిసరిగా నీకు వరం ఇస్తాను అంటే, నాకు వద్దు స్వామి, మా గురువుగారికి సేవ చేయాలని చెప్పేసి నాకు బలం ఇవ్వన్నాడు. అప్పుడు ఇలా చేస్తూ ఉన్న తర్వాత గురువుగారి యొక్క పరీక్షించాలనే తపన అయిపోయింది. శిష్యుని దగ్గరికి తీసుకొని, నాయన నీవేరా నిజమైనటువంటి శిష్యుడు, నాకేం లేదు నాయన అని చెప్పేసి ఆ కృష్టి వ్యాధి అంతా పోయింది, శరీరం అంతా బాగైపోయింది. శిష్యుని దేరదీసి, నీవే నిజమైనటువంటి శిష్యుడవు, ఎవరైతే గురు శుశ్రూష చేస్తారో, ఎవరి గురువుకు అనుగ్రహం ఉంటుందో, ఎవరి గురువు అనుగ్రహాన్ని కోరుకుంటారో వారు తప్పనిసరిగా మోక్షం లభిస్తుంది, వారికి జ్ఞానం లభిస్తుంది, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా కారే రాజులు రాజ్యములు గలుగవే వారేరి, ఎవరు కూడా నిలువరు, అందరం వెళ్ళిపోతాం. కానీ నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, నిజమైనటువంటి ధార్మిక ఆధ్యాత్మిక సనాతనమైనటువంటి అంశాలను గ్రహించాలి. గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే రూపుమాపేవాడు, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసేవాడే గురువు గనుక గురువే అందరికీ గొప్ప. ఆ 3 మూర్తుల యొక్క ప్రతిరూపం గురువు గనుక మనం ఈ ప్రాంతానికి వచ్చిన వెంబడే గురువును సందర్శన చేసుకున్న తర్వాత ఆనందంగా అన్నీ సందర్శించుకొని పోవాలి. గురువు ఆజ్ఞ ఏమి చెప్పితే అది తూసా తప్పకుండా ఆచరిస్తే మన జీవితంలో తప్పనిసరిగా వెలుగు కలుగుతుందని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారి యొక్క చరణార విందాలకు మరొక్కసారి నా నమస్సుమాంజలు అర్పిస్తూ ముగిస్తూ ఉన్నాను. చాలా చాలా ధన్యవాదాలు అంజయ్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. అవి जो कल का पूजा सेवा भाग्य कर रहे हैं श्री नंद कुमार महाजन, आप आवे 2 शब्द बोल के महास्वामी जी से आशीर्वाद ग्रहण करें. नंद कुमार महाजन सांगली से आए हुए श्री नंद कुमार महाजन जी, आप 2 शब्द बोल के महास्वामी जी से आशीर्वाद ग्रहण कीजिए.
परमपूज्य डॉक्टर चंद्रशेखर शिवाचार्य महास्वामीजींना साष्टांग नमस्कार करून मला आता अचानक बोलायला सांगितलेलं आहे. मी 2 शब्द फक्त बोलतो. महास्वामीजींच्या आशीर्वादानं सिद्धांत शिखामणीवरती जन्म हा अखेरचा हे महाराजांचं पुस्तक आहे. त्या महाराजांच्या आशीर्वचनाचं व्हॉइस रेकॉर्डिंग करायचं होतं. त्यावेळी महाराजांनी मला बरंच मार्गदर्शन आणि हे प्रोत्साहन दिलं. त्यामध्ये आम्ही फक्त 2-3च आशीर्वचने करू शकलो. महाराजांचं जन्म हा अखेरच्या या ग्रंथात सर्व समावेश लिंगायत धर्माच्या पूर्ण सुरुवातीतून शेवटपर्यंत सर्व काही धर्माविषयीची आणि आचरणाविषयीची सगळीच माहिती आहे. तरी ते व्हॉइस रेकॉर्डिंग करण्याचं महाराजांच्या आशीर्वादानं भाग्य मला थोडं मिळालं आणि पुढचं जास्त काय आता मी बोलत नाही, जास्त वेळ झाला आहे. धन्यवाद. दंपति श्री नंद कुमार महाजन दंपति, आप आवे महास्वामी जी से आशीर्वाद ग्रहण कीजिए. ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनोभिः विषेम देवहितं जरायुः. इसका पश्चात आज का महास्वामी जी पाद सेवा, पाद पूजा सौभाग्य श्री अशोक सदाशिव झरिये मिरज, आप आवे महास्वामी जी से आज का महास्वामी जी पाद सेवा पाद पूजा किए हुए सद्भक्त लोग मिरज से आए हुए श्री अशोक सदाशिव झरिये दंपति, आप आवे महास्वामी जी से आशीर्वाद ग्रहण कीजिए. सविता पश्चात्तात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविता धरात्तात् सविता नस्यवद सर्वतातिं सविता नारासतां धमायुः शतमानं भवति शताय पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. अभी महास्वामी जी का शुभाशीर्वाद संदेश होगा. सभी भक्त लोग प्रशांत से महास्वामी जी का प्रवचन सुनिए. ಈಗ ಕಾಶಿ ಜಗದ್ಗುರು ಮಹಾಸನ್ನಿಧಿಯವರಿಂದ ಶುಭಾಶೀರ್ವಾದ ಸಂದೇಶ. ಎಲ್ಲ ಸದ್ಭಕ್ತರು ಪ್ರಶಾಂತ ಚಿತ್ತರಾಗಿ ಮಹಾಸನ್ನಿಧಿಯ ಆಶೀರ್ವಚನವನ್ನು ಕೇಳಬೇಕು. కాశీ జగద్గురు జగద్గురువుల వారి యొక్క ప్రవచన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రశాంతంగా అందరూ కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడ కూర్చొని జగద్గురు మహాస్వాముల యొక్క ఆశీర్వచనం వినవలసిందిగా కోరుచున్నాము.
विश्वेशलिंगसंभूतं विश्वविद्याविबोधकं विश्ववन्द्यं सदा वन्दे विश्वाराध्यं जगद्गुरुम्। काशी ज्ञान सिंहासन के सनातन गुरु परंपरा को अनंत प्रणिपात समर्पित करते हुए आज के धर्म सभा में तेलंगाना प्रांत के पंडित पुराणम नागय्य स्वामी और अवधानी अंजय्या इन दोनों विद्वानों ने तेलुगु भाषा में अपना विचार व्यक्त किए। पुराणम नागय्य स्वामी संस्कृत के और आगम शास्त्रों के बहुत बड़े विद्वान हैं। काशी में जब जब कार्यक्रम संपन्न हुए उस समय आकर के कार्यक्रम में सहभाग होकर अपना अमूल्य विचार उन्होंने व्यक्त किया है। आज की धर्म सभा में काशी महापीठ के 84वें जगत गुरु जिनकी प्रसिद्धि आंध्र और तेलंगाना में चिदरेमठम वीरभद्र शर्मा के नाम से ही बहुत प्रसिद्धि रही, वही बाद में तत्कालीन जगत गुरु पंचाक्षर शिवाचार्य महास्वामी जी के कृपा पात्र होकर उनके मृत्यु पत्र के आधार पर वो पीठ के जगत गुरु बने। उनके जीवन के बारे में यदि थोड़ा सा उन्होंने तेलुगु में बताया, उसका सार हम थोड़ा हिंदी में बताएंगे। नलगोंडा जिला में जो चर्लपल्ली जो गांव है, वहाँ के श्यामलांबा और नागभूषण शास्त्री इनके संतान के रूप में इनका जन्म हुआ। शादी के बहुत सालों के बाद उनका जन्म हुआ। जन्म होने के बाद थोड़े ही दिन में उनके माता पिता दोनों का देहावसान हो जाता, लिंगैक हो जाते हैं। छोटे उम्र में माता पिता खो जाने के बाद अगल बगल वाले परिवार के लोगों ने उनको थोड़ा सा पढ़ाया। तेलुगु 7वीं कक्षा तक उनका अध्ययन हुआ। उस समय एक ऐसा जमाना था, 4वीं कक्षा पास होने के बाद भी अध्यापक हो जाता था। 7वीं कक्षा पास होने के बाद भी अध्यापक हो जाता था।
हमें मालूम है हमारे पूर्वाश्रम के जो पिताजी जो सिद्धय्या स्वामी रहे, वो भी प्राइमरी के चौथी कक्षा पास होने के बाद वो टीचर बन गए थे, प्राइमरी टीचर। वैसे 7वीं कक्षा पास होने के बाद चिदरेमठ वीरभद्र शर्मा जी को जीवन का कोई उपाय नहीं था आजीविका। तब वो प्राइमरी शिक्षक हो जाते। 2-4 साल तक प्राइमरी शिक्षक की वृत्ति करते हुए अपना जीवन यापन करते रहे। उस समय उनके मन में जो अध्ययन करने की अभिरुचि थी, बहुत अभिरुचि, उसके कारण उनको संस्कृत अध्ययन करने की उत्कट इच्छा होने के कारण शिक्षक वृत्ति को राजीनामा दे करके संस्कृत पढ़ने के लिए जाते हैं। उस समय तेलंगाना प्रांत में एक आंध्र महासम्मेलन हो रहा था। सुन करके ये भी वहां जा करके सभा में बैठते हैं। अनेक विद्वान लोग वीरशैव धर्म के बारे में तेलुगु भाषा में अपने विद्वत्पूर्ण प्रवचन देते रहे। इन्होंने भी सभा के संचालक महोदय से विनती किया, मुझे भी 5-10 मिनट दीजिए, मैं भी कुछ अपना विचार व्यक्त करता हूँ। छोटा सा बालक, उनका शरीर भी बहुत नाटे शरीर के थे, छोटा कद था उनका। लेकिन सभा में आकर के जब बोलना शुरू किया, उनके बोले सुनते सुनते लोग बहुत खुश होकर के उस छोटे विद्यार्थी को प्रोत्साहित करने के लिए तत्काल में कोई 58, 54, 1 रुपया ऐसे बख्शिश देते रहे। उस समय कुल मिला करके 80-100 रुपये उनको पुरस्कार के रूप में मिला था। इसको देखते हुए उस बापूराव वकील जो वहाँ बैठे रहे, हाईकोर्ट के वकील, उन्होंने वीरभद्र शर्मा जी की प्रतिभा और वाक चातुर्य देख करके खुशी हुए। पूछा, तुम्हारी इच्छा क्या है? मुझे उच्च विद्या सीखने के लिए काशी जाना है। तो वकील साहब ने कहा, तेरा शिक्षण का जिम्मेवारी मैं खुद ले लेता हूं, तुम काशी जाओ पढ़ने के लिए। उस समय परले में वीरशैवों को वेद पढ़ने का अधिकार है या नहीं, इसके बारे में कोर्ट में केस चलता रहा। तो वीरभद्र शर्मा जी के मन में ये संकल्प किया, मैं काशी जाऊंगा तो वहाँ जा करके पहले वेदाध्ययन करके वेद तीर्थ पदवी प्राप्त करूंगा। यहाँ करके यागेश्वर पाठक के शिष्य होकर वेदों का अध्ययन करके वेद आद्य, वेद मध्यमा, वेद तीर्थ परीक्षा पास करके तत्कालीन संपूर्ण वीरशैव समाज में वेद तीर्थ के केवल 2 ही व्यक्ति रहे। उसमें ये दूसरा,
उसके बाद परले व्याज्य में ये भी सहभाग हो करके अपना विचार व्यक्त भी किया था। बाद में परले व्याज्य में वीरशैवों को विजय मिला। वीरशैवों को भी वेदाध्ययन का अधिकार कोर्ट से सिद्ध हो गया था। उसके बाद स्मृति तीर्थ, काव्य तीर्थ, सर्वदर्शन तीर्थ, सभी विषयों में तत्काल तीर्थ परीक्षा बहुत बड़ी परीक्षा होती थी कलकत्ता की। उनको अध्ययन करने का बहुत ही उत्कट इच्छा थी। अभी हम लोग काशी जंगमवाड़ी मठ में जो ज्ञान मंदिर ग्रंथालय देखते हैं, ये सारे ग्रंथ चिद्रेमठ वीरभद्र शर्मा अपने विद्यार्थी अवस्था में अध्ययन करते समय जो संग्रह किया था, वही आज जंगमवाड़ी मठ में ज्ञान मंदिर ग्रंथालय बन गया है। उसमें जितने भी ग्रंथ हैं, किसी भी एक ग्रंथ लेकर के आप थोड़ा सा पन्ना उल्टेंगे तो वीरभद्र शर्मा जी का कुछ न कुछ अंडरलाइन आपको लिखने को मिलेगा, कुछ वहाँ टिप्पणी देखने को मिलेगा। एक व्यक्ति कितना अध्ययन कर सकता है, इसका प्रत्यक्ष उदाहरण जंगमवाड़ी मठ का ज्ञान मंदिर ग्रंथालय ये वीरभद्र शर्मा जी का ही देन जंगमवाड़ी मठ के लिए मिला हुआ है। बाद में अध्ययन 10-12 साल अध्ययन करके जब अपने गांव वापस जाते हैं, उस समय सिकंदराबाद के मठ के नागैया उनको अपना निवास दान देता है, वहाँ गुरुकुल की स्थापना करते हैं। विभूति पत्रिका का शुभारंभ करते हैं। इनके विद्या प्रेम विद्या व्यसन देख करके काशीपीठ के 83वें जगत गुरु पंचाक्षर शिवाचार्य महास्वामी जी अपने अंतिम समय में, वो विद्यार्थियां नहीं तो वो चला गया तो उनके नाम से मृत्यु पत्र लिख करके रजिस्ट्रेशन कर देते हैं। उनके मृत्यु के पश्चात मालूम होता है कि इनके उत्तराधिकारी कौन है। तब वहाँ के मठ के व्यवस्थापक उनको बुला करके बहुत बड़े ढंग से पट्टाभिषेक होता है। वीरभद्र जगत गुरु महास्वामी जी पहला काशीपीठ का पीठाधिपति होने के बाद पहला उन्होंने ज्ञान मंदिर ग्रंथालय निर्माण किया। अपना अध्ययन का सारे ग्रंथों को ग्रंथालय के रूप में यहाँ परिवर्तित किया और उसके ऊपर एक संशोधन केंद्र का भी उन्होंने स्थापित किया। उस समय काशीपीठ के ऊपर जो ऋणभार था, 3 साल में बहुत सारा ऋण मुक्त करा के वो लिंगैक्य हो जाते हैं।
प्रायः काशीपीठ के पीठाचार्यों के इतिहास में इतने अल्प समय में महान कार्य किया हुआ एकमात्र जगतगुरु वीरभद्र शिवाचार्य महास्वामी जी। उनके बारे में पुराणम नागय्य स्वामी तेलुगु भाषा में अपने शैली में बहुत सुंदर ढंग से आप सब लोगों को सुनाया, लेकिन भाषा न समझ में आने के कारण बहुत से लोगों को मालूम नहीं हुआ, इसलिए उसका सार हम हिंदी में आप लोगों को बताया है। उसके बाद अवधानी अंजय्या, ये अष्टावधानी है, आशु कवि है। कल उनके कवित्व का परीक्षा आप लोग ले सकते हैं। जो भी एक शब्द आप बोलेंगे उसी के ऊपर तत्काल कविता बना करके आपको सुनाएंगे। वैसे तो तेलंगाना आंध्र वाले पंडितों का कंठश्री बहुत अच्छी होती है। उनके प्रवचन में गद्य के अपेक्षा पद्य भरमार होता रहता है, गाते गाते वो प्रवचन करते हैं। कल उसका आनंद सब लोगों को सुनने को मिलने वाला है। अंजय्या अपने प्रवचन में गुरु की महिमा के बारे में बताया। वैसे तो आज सिद्धांत शिखामणि का संसार स्थल समाप्त गुरु कारुण्य स्थल ही है। हमारे भारतीय संस्कृति में हम लोग जैसे भगवान को मानते हैं, उससे अधिक गुरु को भी मानते हैं। अप्रत्यक्षो महादेवः सर्वेषाम् आत्ममायया प्रत्यक्षो गुरु रूपेण वर्तते भक्ति सिद्धये। श्री सिद्धांत शिखामणि में भगवान और गुरु में क्या फर्क है, इसका बहुत सुंदर उदाहरण बताते हैं। अप्रत्यक्षः महादेवः, भगवान को हम प्रत्यक्ष रूप से देख नहीं पाते। भगवान को देखने के लिए उनके मूर्ति का दर्शन करके भगवान का दर्शन करते हैं, शिवलिंग की पूजा करके शिव का साक्षात्कार का अनुभव करते हैं। इसी प्रकार अपने इष्ट देवी देवता उनके मूर्ति की पूजा करते, उसी में हम लोग समाधान पा लेते हैं। लेकिन जैसे एक आदमी दूसरे आदमी के साथ योगक्षेम के बारे में बातचीत करता है, जैसे पिता पुत्र के साथ बातचीत करता है, गुरु शिष्य के साथ बातचीत करता है, वैसे भक्त भगवान के साथ प्रत्यक्ष बातचीत करने का सौभाग्य सबको नहीं मिलता। हम लोग पुराणों में और इतिहास में सुनते हैं, बहुत से संत लोग साक्षात भगवान से भी बात करते थे। महाराष्ट्र में नामदेव नामक एक भक्त हो गया। नामदेव विठल का अत्यंत परम भक्त रहा। जा करके मंदिर में जा करके उनसे बातचीत करता था। एक बार विठल ने कहा, नामदेव तुम मेरा अनुभव प्रत्यक्ष रूप तुम केवल मंदिर में देखते हो, मैं सर्वांतर्यामी हूँ, सब में मेरा स्वरूप रहता है, लेकिन तुम केवल
मूर्ति में मंदिर में आकर के मेरा दर्शन करते हो, यदि सर्वत्र मेरा दर्शन करने की तुम्हारी इच्छा होगी तो तुम गुरु के शरण में जाओ। उन्होंने कहा आपके दर्शन पाने के लिए पहले गुरु के पास जाना पड़ता है। जब मुझे दर्शन भी मिलता है, आपके साथ बातचीत भी होती है, फिर गुरु के पास मैं क्यों जाऊं? फिर भी विठल ने कहा मेरा सर्वरूप में देखने के लिए तुमको गुरु कृपा की जरूरत है। फिर मेरा गुरु कौन है, किसके शरण में मैं जाऊं? भगवान ने एक मंदिर दिखाया। इस मंदिर में एक संत है, वही तेरे लिए सद्गुरु हो सकता है, जा करके उनके शरण में जाओ। जब नामदेव मंदिर में आए, शिव मंदिर में, उस मंदिर में जो भगवान शिव का पिंडी था, शिवलिंग था, उसके ऊपर पैर रख करके एक संत सो रहा था। इन्होंने सोचा एक ऐसा गुरु हो सकता है जो आराध्य भगवान के शिवलिंग के ऊपर पैर रख करके सोया है, ऐसे आदमी मेरा गुरु कैसे होगा? फिर भी भगवान ने भेजा है, थोड़ा बातचीत करके देखना चाहिए। तुमसे बातचीत किया, महाराज जी आपका पैर शिवलिंग के ऊपर पड़े हैं, उसको हटा दीजिए। उन्होंने कहा मुझे मालूम नहीं मेरा पैर भगवान के ऊपर कब पड़े हैं, उसको हटाने की शक्ति भी मेरे पास नहीं है। तुम इसको अनुचित समझते हो तो तुम अपने हाथ से नीचे रखो। उन्होंने कहा ऐसे आदमी का पैर मुझे पकड़ना पड़ेगा, चलो देखा जाए करके पैर ले करके जब नीचे रखने गया, वहां और एक शिवलिंग का प्राकट्य हो जाता। जहाँ जहाँ वो खेचर के पैर अलग अलग जगहों में रखने के लिए प्रयत्न करता है, वहाँ वहाँ एक एक शिवलिंग प्रकट हो जाते हैं। तब नामदेव को आश्चर्य होता है। तब उन्होंने सोचा, उन्होंने कहा जहाँ शिवजी नहीं है वहाँ रखो। तब उन्होंने सोचा सब जगह भगवान शिव है, मेरे सिर में भगवान नहीं है करके उनके पैर जो है अपने मस्तक पर रख लेता है। तब उसको गुरु का आशीर्वाद होता है। नामदेव स्वयं पाकी रहा, खुद खाना स्वयं बना करके खाता रहा। एक बार नामदेव गेहूं का आटा ले करके चपाती बना के बैठा रहा। भगवान को जिज्ञासा हो गई, मेरे स्वरूप को सर्वत्र देखने की दृष्टि नामदेव को मिली है कि नहीं मिली, देखने के लिए भगवान एक कुत्ते के रूप में आया। जैसे एक चपाती करके एक टोपली में रखा था, एक कुत्ता आकर के चपाती ले करके भागता गया। नामदेव देखा, हमारे जैसे कोई होता तो पत्थर मार करके चपाती ले वापस ले आते थे, लेकिन नामदेव हाथ में थोड़ा गुड़ और घी तुप ले करके उसके पीछे पीछे भागता रहा। विठल तुम केवल चपाती मत खाओ, पेट में दर्द होगा, इसलिए उसके साथ घी और गुड़ मिश्रण करके खाओ करके उसको गुड़ और घी ले करके भागता रहा।
तो भगवान उसी कुत्ते में विठ्ठल का रूप दर्शन दे करके कहा, देखो इससे पहले तुम केवल मंदिर के मूर्ति में मेरा साक्षात्कार करते थे, तेरे ऊपर गुरु का साक्षात्कार, गुरु का अनुग्रह हो जाने के कारण तुम कुत्ते में भी भगवान का दर्शन करने की शक्ति तुम्हें आ गई। इसलिए गीता में कहा गया है कि विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव स्वपाके च पंडिता समदर्शिनः। जो गुरु कृपा पात्र समदर्शी व्यक्ति होता है वो भगवान को सब जगह देख सकता है, लेकिन ऐसे भगवान का साक्षात्कार सबके लिए संभव नहीं। इसलिए सिद्धांत शिखामणि में कहा अप्रत्यक्षः महादेवः। भगवान सबको प्रत्यक्ष दर्शन नहीं दे सकते, क्योंकि वो माया शक्ति से विशिष्ट रहता है। प्रत्यक्ष गुरु रूपेण वर्तते भक्ति सिद्धये। वही माया शक्ति विशिष्ट भगवान अपने भक्तों को दर्शन देने के लिए, साक्षात उनके साथ बातचीत करने के लिए साक्षात भर्गो नराकृति स्वेद मंत्र के आधार पर वो गुरु के रूप में भूलोक में अवतार लेता है। इसलिए गुरु का अर्थ होता है प्रत्यक्ष भगवान, अर्थात हमारे साथ बोलनारा, हमारे साथ बातचीत करने वाला भगवान ही गुरु के रूप में प्रत्यक्ष हो जाता है। इसलिए पूजा करना होगा तो गुरु की पाद पूजा करो, मंत्र जपना होगा तो गुरु के द्वारा उपदिष्ट मंत्राक्षरों का जप करो, और कृपा प्राप्त करना होगा तो गुरु की कृपा प्राप्त करो, और मोक्ष पाना हो तो गुरु की कृपा से तुमको मोक्ष मिलेगा। इसलिए भगवान की अर्चना करने से भोग भाग्य मिल सकता है, और गुरु की अर्चना से भोग भाग्य के साथ कैवल्य मुक्ति भी मिल सकती है। इसलिए उपनिषद में कहा गया है आत्मज्ञं ह्यर्चयेत् भूति कामः। आत्मज्ञानी गुरु की अर्चना करने से इहलोक का भोग भाग्य भी मिलेगा, अंत में आपको सद्गति अर्थात मोक्ष की भी प्राप्ति हो जाती है। इसलिए भारतीय संस्कृति में भगवान से भी अधिक महत्व गुरु को दिया गया है। भगवान और गुरु में और फर्क क्या है? गीता में कहा गया है कि यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भगवान कहते हैं मैं हमेशा बार बार प्रत्येक युग में मैं अवतार लेता हूँ। मेरा अवतार का प्रयोजन दो है। पहला है दुष्टों का संहार करना, शिष्टों की रक्षा करके धर्म की स्थापना करना मेरा अवतार का प्रयोजन है। इसलिए भगवान जब भी आते हैं हाथों में शस्त्रास्त्र लेकर के आता है। हमारे हिंदू संस्कृति में कितने देवी देवताएं हैं, सबके हाथ में एक न एक शस्त्र रहता है। भगवान शिव के हाथ में त्रिशूल है,
भगवान राम के हाथ में धनुर्बाण है, भगवान कृष्ण अथवा विष्णु के हाथ में सुदर्शन चक्र है। देवी के अनेक हाथों में अनेक प्रकार के शस्त्रास्त्र हैं। शस्त्रास्त्र के बिना किसी देवी देवता का मूर्ति आप देख नहीं सकते। देवों के हाथ में शस्त्र क्यों? दुष्टों को संहार करने के लिए शस्त्र ही चाहिए। इसलिए सभी देवी देवता दुष्टों को संहार करने के लिए अपने हाथ में शस्त्र लेकर के आते हैं। भगवान ने सोचा मेरा कई बार अवतार हुआ, कई बार मैंने दुष्टों को संहार किया। दुष्ट आदमी जब मरता है तो दुर्बुद्धि को लेके चला जाता है, जब आता है वो दुर्बुद्धि को वापस लेके आता है। इसलिए दुष्ट व्यक्ति को संपूर्ण नष्ट करना होगा तो शस्त्रास्त्र से संभव नहीं। भगवान ने सोचा मैं शस्त्रधारी हो करके अनेक बार अवतार लिया, दुष्टों को संहार किया, दुष्ट लोग पुनः पुनः जन्म लेते हैं, तब इस बार एक अवतार ऐसा लेना चाहिए मेरे हाथ में शस्त्र नहीं रहेगा, मैं मेरे हाथ में एक शास्त्र लेकर के अवतार लूंगा, गुरु के रूप में अवतार लूंगा। गुरु दुष्टों का संहार नहीं करता, गुरु दुष्ट का दुर्बुद्धि का संहार करता है। गुरु के उपदेश सुनने के बाद कितना भी बड़ा दुष्ट व्यक्ति क्यों न हो, उसकी बुद्धि सुधर जाती है, सात्विकता आ जाती है। जैसे वाल्मीकि जैसे ऋषि जब हो गए, उनका पूर्व जीवन तो कैसा था आपको मालूम है। ते गुरु के सानिध्य में, संतों के सहवास के कारण हमारी बुद्धि की दुष्टता दूर हो जाती है। बुद्धि सुधर जाने के बाद व्यक्ति को मारने की कोई जरूरत नहीं, उससे और अच्छा काम हो सकता है। इसलिए शस्त्रों के द्वारा दुष्टों का बार बार संहार करने वाले भगवान की अपेक्षा अपने शास्त्रोपदेश के द्वारा दुष्टों के दुर्बुद्धि नष्ट करके संसार से दुष्टता को निर्मूलन करने वाला गुरु भगवान से भी श्रेष्ठ माना जाता है। इसलिए हमारे संस्कृति में भगवान के पास जाने से पहले गुरु के पास जाओ। तद विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानम ज्ञानिनस्तत्वदर्शिनः। जो भगवान के शरण में जाता है, उनके द्वारा दीक्षादि संस्कार लेता है, मंत्र प्राप्त कर लेता, आराधना के लिए इष्ट को प्राप्त कर लेता है, वह व्यक्ति इसी जन्म में अपने जीवन को सार्थक कर सकता है। ऐसे संपूर्ण मानव समाज के दुर्बुद्धि को दूर करके उनके जीवन को सार्थक करने वाला सद्गुरु ही सबसे श्रेष्ठ माना जाता है। और हर एक व्यक्ति को गुरु के शरण में जाना चाहिए। इसी आशय के विचार को अंजया ने थोड़े में उन्होंने तेलुगु भाषा में आप लोगों को बताया है। कल की सभा में पुराणम नागया और अवधानी अंजया, हमारे संगय्या शास्त्री, ये सब मिल करके कल एक प्रकार का कवि गोष्ठी जैसे होगी।
उसको आनंद लेने का सौभाग्य सबको प्राप्त है। उस आनंद हम लोग कल प्राप्त करेंगे। आज मेरठ के अशोक सदाशिव झरे, आज उनके अन्नदान की सेवा थी। झरे परिवार अत्यंत गुरु भक्ति परिवार है, बहुत दिन से महापीठ की सेवा करते आए हैं। उन झरे परिवार को अनंत मंगल आशीर्वाद। हमारे काशीपीठ के परम भक्त श्री नंद कुमार महाजन आज खास कार्यक्रम में भाग लेने के लिए आए हैं। कल उनकी संपूर्ण सेवा है, कल रात में नहीं रह करके आज उनका सत्कार किया गया है। नंद कुमार महाजन एक उद्योजक है, उद्योगपति है, लेकिन आध्यात्म में उनकी बहुत रुचि है। महास्वामी जी के मराठी का जो प्रवचन ग्रंथ है जन्म हा अखेरचा, इस ग्रंथ का खुद अध्ययन करके अत्यंत प्रभावित होकर के जीवन जगता है। साथ ही बहुत से लोगों को उस ग्रंथ का दान भी दिया है। आजकल लोगों को पढ़ना उतना समय देना मुश्किल है, इसलिए उनका विचार है पूरा जन्म अखेरचा ग्रंथ का वाचन करके एक जो है रीडिंग बुक के जैसे तैयार करके सीडी दे देने से, या तो उनको मेमोरी में सबको डाल देने से, पढ़ना नहीं केवल सुनते जाएंगे तो आपको पढ़ने का आनंद मिलेगा, ऐसा उनका विचार है। भविष्य में वो भी हो जाएगा, इसलिए नंद कुमार महाजन दंपति को भी अनंत मंगल आशीर्वाद करते हैं। इसके बाद आरती होगी, तुलाभार सेवा होगा और प्रसाद ग्रहण करने वाले सब लोग प्रसाद स्वीकार करें। हमने बहुत बार बताया है, जंगमबाड़ी मठ में ये ज्ञानपीठ है, सभी लोगों के लिए प्रसाद की कोई कमी नहीं। 2-2, 3-3 बार आपको प्रसाद की व्यवस्था है, लेकिन प्रसाद ग्रहण करने वाले व्यक्ति का कर्तव्य होता है जितना चाहिए उतना थाली में लीजिए, बार बार लीजिए, पेट भर खाइए, लेकिन थाली में एक भी अन्न का कण नहीं छोड़ना चाहिए। और खा करके अपनी थाली अपने खुद धो करके रखना है। इस बात को बार बार बताना इसलिए पड़ रहा है कि आज का आदमी चला जाता है, कल दूसरा आदमी आता, सब नए नए आदमी आ जाते हैं, इसलिए सबको मालूम होने के लिए बात हमने बताया है। प्रसाद को अन्न ब्रह्म मान करके उसका अपव्यय न करे, ये सूचना देते हुए हम अपना आशीर्वचन पूर्ण करते हैं। ओम शांति शांति शांति। अमृततुल्य प्रवचन आशीर्वचन किए हुए महास्वामी जी को अनंत भक्ति प्रणाम करते हुए अभी तुलाभार होगा। आज का तुलाभार सेवा किए हुए सब भक्त लोग उधर तुला के समीप में खड़े हो जाइए। सभी लोग थोड़ा दूर होना चाहिए।
మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగా మదన మదహర సాంబ శివలింగా. మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగా మదన మదహర సాంబ శివలింగా. మంగళాంగ సుషంగ వృషభతురంగ వితమాతంగ సంగ భంగవర్జిత తనుజ భవ భయభంగ ధృత గంగాంతరంగ. మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ. నీలలోహిత భస్మమయ భాల హరకాల కాల కాలలోచన కనిత ఫణిజాత. భావితాకిన లలిత లలిత లోల సద్గుణ జాల కరతల చూలనట పరిపాల దేవ దయాలవాల్ సుశీల జయ జయ. మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ. చండికా ప్రియ చండ భుజదండ రాకేంద్ర మండల మండితా ప్రకిరీట ధృతరుండ. దండి దండి మనోదరు మాధమదాంబ మాండము నింద నిందగ చండ పరశంకంబు భోగ అఖండ తాండవ వ్రతము సూపము. మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ. యక్ష రక్షిత కక్షసిత పక్ష దక్షధ్వరక్షర రూక్ష దుష్ట విపక్ష నితలాక్ష. దక్ష రాక్షస శిక్ష తక్షణ మోక్షద విరూపాక్ష సుందర వక్ష కృత రుద్రాక్ష దేవ యక్ష విషభక్షణ క్షమ శుభ. మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ. మదన మదహర సాంబ శివలింగ. మంగళం గిరిజా. ఓం మంగళం గురుదేవాయ భవదుఃఖ పరిహారిణే అసంగానందరూపాయ ముక్తిదాత్రేస్తు మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జయ మంగళం. జయ నమః పార్వతీపతయే. శివ హర హర మహాదేవ హర. శ్రీమద్జగద్గురు పంచాచార్య మహారాజ్ కీ. శ్రీమద్జగద్గురు విశ్వారాధ్య శివాచార్య